కరీంనగర్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలని హతమార్చడానికి ప్రయత్నించారు. దీనిలో భాగంగా కూతురు మృతి చెందింది. అలాగే కుమారుని పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి ఏంటి అసలు కారణం ఏంటి, ఎందుకు ఇలా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు, మనం మరింత సమాచారం త్రీ టౌన్ సీఎం అంతా ఉన్నారు. ఏం జరిగింది? నిన్న సాయంత్రం కరీంనగర్ వావిలాలకు సంబంధించినటువంటి హత్య జరిగిందా? ఏం జరిగింది అసలు? మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి దంపతులు ఇద్దరు కరీంనగర్లో వాయిలపల్లి నివాసం ఉంటున్నారు. అతను బయట లేబర్ వర్క్ చేసుకుంటున్నాడు. సో వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక కూతురు ఒక కొడుకు. కొడుకు పెద్దవాడు, కూతురు చిన్న అమ్మాయి, 17 సంవత్సరాల అబ్బాయి, 15 సంవత్సరాల అమ్మాయి ఉన్నది. సో వాళ్ళు అంగవైకల్యంతో బాధపడుతున్నారు పుట్టినప్పటి నుంచి కూడా. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి పొందుకుంటూ వస్తున్నారంట. సో ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళు బాగుపడతలేరు అనే కారణం కొద్దీ నిన్న ఈమె మదరు పని నిమిత్తం బయటకు వెళ్ళిన తర్వాత తండ్రి ఇంట్లో ఉన్నాడు. తిరిగి ఈమె వచ్చేసరికల్లా తండ్రి ఇంట్లో లేడు. సో పిల్లలిద్దరు పడిపోయి ఉన్నారు. వాళ్ళు హుటాహుటిన గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కూతురు చనిపోయిందని చెప్పినారు. ప్రస్తుతానికి బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సో వాళ్ళ భర్త అంటే ఫిర్యాదురాల యొక్క భర్త గొంతు నిమిలి ఇంకేదో రకంగానైనా సరే ఏదైనా గుంజి ఉరివేసి చంపినాడు కావచ్చు అని చెప్పని ఏదో ఒక బాడీలు కూడా ఉన్నది, ఏదైనా తాగిచ్చి ఉండొచ్చు అని చెప్పి అనుమానం వ్యక్తం చేశారు. వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు ప్రకారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినాం. వాళ్ళ భర్త ప్రస్తుతానికి ఫిర్యాదురాలి భర్త పరారీలో ఉన్నాడు. గాలింపు చర్యలు చేపడుతుంది. అంటే ఈయన ఒక్కడే ఇన్వాల్వ్ అయిందా, ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయినట్టుగా మీ దృష్టికి వచ్చింది? వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇప్పటి వరకు ఒక్కడే ఉన్నట్టుగా తెలిసింది. కేవలం పిల్లల యొక్క బుద్ధిమాంద్యము అలాగే అంగవైకల్యంతో ఇది ఘాతుకానికి పాల్పడే సమాచారం మీకు ప్రాథమికంగా ఉన్నది అదే. తర్వాత నిందితుడు అదుపులోకి వచ్చిన తర్వాత పూర్తి విషయాలు తెలుస్తాయి మనకి. సో మొత్తం మీద పిల్లలు అంగవైకల్యంతో బాధపడుతున్నారు. దానికి సంబంధించే ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. మనము ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలకు చేపట్టారు. సో స్థానిక త్రీ టౌన్ సిఐ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా వెంకటాపూర్కి చెందినటువంటి పోషవ్వ మల్లేశం దంపతులు గత కొద్ది కాల క్రితమే కరీంనగర్ వావిలాలపల్లికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడే ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి. వారిద్దరు కూడా అర్చన, ఆశ్రిత్ ఇద్దరు పిల్లలు 15 సంవత్సరాలు ఉంటాయి. బాలికని హతమార్చడం జరిగింది. అలాగే బాలుని పరిస్థితి విషమంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆ కుటుంబ సభ్యులు పోషవ్వ ఫిర్యాదు చేయడం జరిగింది, పోలీసులకి దరఖాస్తు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా కుటుంబం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. ఏం జరిగింది అసలు, ఎందుకు ఇట్లా ఈ ఘాతుకానికి చేయడం జరిగింది, మొత్తం మీద దీనికి సంబంధించి అయితే పూర్తిగా రోదనలతో దద్దరిల్లిపోతుంది ప్రభుత్వ ఆసుపత్రిలో. బాలుని పరిస్థితి సైతం చాలా విషమంగా ఉంది. ఎలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. ఎందుకంటే కన్న తండ్రి కాలయమునిగా మారినటువంటి పరిస్థితి. కన్న తండ్రి కాలయమునిగా మారినటువంటి పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎవరికి చెప్పుకోవాలి? రక్షకుడే భక్షకుడు అయినట్టుగా వాళ్ళు తండ్రి ఆలనా పాలన చూసుకోవాల్సినటువంటి తండ్రి పిల్లల దుస్థితికి సంబంధించి చేసి ఇంత ఘాతుకానికి పాల్పడ్డట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అమ్మా ఏమైందమ్మా అసలు? ఏమైందమ్మా? నా బిడ్డ నేనేమని చెప్పాలే బిడ్డు, నా బిడ్డ గిట్ట పోద్ది అనుకోలే బిడ్డు, నా బిడ్డ చచ్చిపోద్ది అనుకోలే బిడ్డు, నా బిడ్డ నీకే దేవుడు. ఇప్పుడు మల్లేశమే ఇట్లా చేసిండమ్మా? ఇది నా బిడ్డ నాకెవ్వలని తెలియదు సారు. బిడ్డ నా బిడ్డ కొడుకు పరిస్థితి ఎట్లున్నది? కొడుకు ఎట్లా ఉన్నాడు? నా బిడ్డకి ఎట్లా చేతివే బిడ్డు. మొత్తం మీద వాళ్ళంతా కూడా ఈ శోక సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు? తండ్రి అయితే ఆ మల్లేశం చేసినటువంటి పనే అని చెప్పేసి క్లియర్ కట్గా ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇంత ఘాతుకానికి ఎవరైనా పాల్పడతారా? కన్న తండ్రే కాలయముగా మారుతాడా అంటే ఇక్కడ ప్రత్యక్షంగా అవుననే సమాధానం వస్తుంది. మొత్తం మీద వారిని అల్లారు ముద్దుగా పెంచి వారిని ప్రయోజకులు చేయాలని చెప్పి ఏ తల్లిదండ్రులైనా కానీ భావిస్తారు. అట్లాంటి తల్లిదండ్రులకు సంబంధించి ఆ తండ్రి యమునిగా మారాడు. మొత్తం మీద ఇద్దరిని ఒకేసారి హతమార్దామని పక్కా ప్లాన్తో ముందుకు రావడం జరిగింది. ఈ క్రమంలోనే ముందుగా ఆ బాలికని
చంపేశాడు. బాలుని సైతం హతమార్చే క్రమంలో గమనించినటువంటి ఆ తల్లి అడ్డుకుంది. ఈ క్రమంలోనే అప్పటికే ఆమె మృతి చెందినటువంటి పరిస్థితి చాలా విషాదాన్ని నింపింది. మొత్తం మీద ప్రస్తుతం అయితే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాబు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు అనేటువంటి కోణంలో చాలా పెద్ద ఎత్తున ఆ, సానుభూతితో కూడినటువంటి చర్చ జరుగుతుంది. అలాగే ఆ తండ్రి కఠినంగా శిక్షించాలి తండ్రిని అని చెప్పేసి సైతం స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. 15/11/2020 రోజు సాయంత్రం సమయంలో వావిలలపల్లిలో నివాసం ఉంటున్నటువంటి ఆ, అనవేని పోషమ్మ అండ్ వాళ్ళ భర్త మల్లేశంకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. సో వాళ్ళిద్దరు పుట్టినప్పటి నుంచి కొంత అంగవైకల్యంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తున్నది. మన కరీంనగర్కు గత 7 సంవత్సరాల క్రితము మంచిర్యాల జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. అయితే నిన్న వాళ్ళ మదర్ పోషవ పని మీద మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో కూతురుని కొడుకుని పెట్టి వాళ్ళ భర్త చూసుకుంటున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది. సాయంత్రం తిరిగి వచ్చేసరికల్లా ఇంట్లో పాప పడిపోయి ఉంటుంది. అదేవిధంగా బాబు కూడా కొట్టుకుంటూ ఉంటే హుటాహుటిన గవర్నమెంట్ హాస్పిటల్ని సాయంత్రం తరలించిన తర్వాత పాపని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత చనిపోయిందని చెప్పని వాళ్ళు చెప్పినారు. బాబు ప్రస్తుతము ట్రీట్మెంట్ పొందుతున్నాడు. సో వాళ్ళు అంగవైకల్యంతో బాధపడము అది భరించలేక అది చూడలేక వాళ్ళ భర్త గొంతు నిమిలి ఇంకేదన్నా ఏదో ఒకటి తాగిపిచ్చినారు అని చెప్పి అంటున్నారు. సో ఆ రకంగా చేసి ఉండొచ్చు అని చెప్పని వాళ్ళ దరఖాస్తు ఇచ్చారు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.